హలో, ఎవరు? నువ్వు నాకు ఫోన్ చేసావా? ఎప్పుడొచ్చావు? ఆహా, గుడ్. ఎప్పుడైనా ఫోన్ చేసేది? వైఫ్ ఇంట్లోకి అడుగు పెట్టగానే 10 సంవత్సరాలు నీతో పాటు ఉండి అన్ని అల్లర్లు చేసిన ఫ్రెండ్ని మర్చిపోతావట్రా? వద్దు, నువ్వేం చెప్పొద్దు. నీలాంటి వాణ్ణి తిట్టడానికి ఈ ప్రపంచంలో బూతులనేవి లేవురా. రేయ్, నేను తర్వాత ఫోన్ చేస్తాను, నాకు ముఖ్యమైన పనుంది. స్టేజీ, వాట్ డిడ్ ఐ టెల్ యూ? రెడ్ ఈజ్ యువర్ కలర్. Hey, let me get the fire extinguisher because you said this place on fire. Okay. So, how about joining for lunch? I'll think about it. I call you. Hi. చెప్పరా? Hey, నేను ఇలాంటి వాడిని కాదురా. పాపం నేను బ్యాచులర్ని కదా. ఫ్యూచర్ కావాల్సిందంతా నేనే కదా పోగు చేసుకోవాలి. ఏం చేస్తాం? ఇంతవరకు వచ్చిన ఆఫీసుల్లో 30 వరకే వచ్చారు. ఈ 30+కి పైన అమ్మాయిలందరూ గట్టిగా నమిలి ఊసేసిన చూయింగమ్స్ లాంటి వాళ్ళు. ఎవరొస్తారో వాడితో అంటుకుందామని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడే నేను ఒకరిని కష్టపడి వదిలించుకున్నాను. వెల్, టెల్ మీ వాట్స్ హ్యాపెనింగ్ విత్ యూ? ఏ కమాన్ బ్రో, ఇక్కడ నాకు 2 days లీవ్ కావాలని అడిగినందుకే మెడికల్ సర్టిఫికేట్ కావాలని అడిగిన చెత్త వెధవే నా బాస్. మరి నాకు 2 weeks లీవ్ కావాలంటే ఎలా వస్తుంది చెప్పు? ఐ మోర్ ఓవర్ యూ నో, ఐ హేట్ వెడ్డింగ్స్ ఇన్ ఇండియా మ్యాన్. అదొక స్ట్రీట్ ఫేర్లా ఉంటుంది. ఎవరో ఏమిటో తెలియని 2000 మంది డైరెక్ట్గా మీట్ అవడం అంటే. So tell me, will you forget to send me the mail? No way. Good. Sorry. Oh, yeah. చెప్పు. ఏమండి, నా ఫేస్బుక్ పాస్వర్డ్ మీకు గుర్తుందా? నేను రామ్కి సరస్సుకి ట్రై చేశాను, కానీ నీ పాస్వర్డ్ నాకెలా గుర్తుంటుంది? అది ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోవద్దు. లిసన్, నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను ఆఫీస్ టైంలో నాకు ఫోన్ చేయొద్దని. ఇంకేం లేదుగా? ఆల్ రైట్, బాయ్. ఉండండి ఒక్క నిమిషం. ఇట్స్ ఫ్రమ్ హోమ్. ఇట్స్ ఓకే. ఓకే దెన్. ఓకే, సీ యూ. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పరా? ఏమిటి? నీ ఎక్స్క్యూజ్లన్నీ మా అమ్మ దగ్గరకు వచ్చి చెప్తే చాలు, అర్థమైందా? నువ్వు రానని చెప్పగానే అమ్మ చాలా ఫీల్ అయింది. నువ్వు ఈజీగా చెప్పేశావు, ఆ తర్వాత నన్ను పట్టుకుని తినేసింది. నువ్వు జీవితంలో ఎప్పటికీ బాగుపడవురా. నీకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ పేరు కూడా నీకు గుర్తులేదు కదా? రే గౌరీరా, గౌరీ. రే గౌరీ కదరా, గౌరీ. నీకు తెలుగు నేర్పించిన వాడిని ముందు చంపి పారేయాలి. చాలా చలిగా ఉంది. నువ్వు ముందు వేడిగా ఒక కప్ కాఫీ తీసుకురా, ఆ తాగుదామని ఇక్కడికి వచ్చాను. నిజం చెప్పాలంటే నీ ట్రిప్ క్యాన్సిల్ అవ్వాలని వేడుకున్నాను. పోవే ద్రోహి, నేను ఇయర్లీ మంత్సే ట్రిప్ వెళ్తున్నాను, దాన్ని చెప్పించి చెడగొట్టావా? నీకు తెలీదా శృతి, నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ నువ్వే కదా. ఈ ఇంట్లో ఒంటరిగా ఉంటే నాకు అదోలా ఉంటుంది. ఏదో విధంగా ఆయన్ని కన్విన్స్ చేసి ఇంకో సంవత్సరంలో ఊరికి వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు ఆయనకి పిల్లలకి ఊరికి వెళ్ళడంలో ఇంట్రెస్టే లేదు. నీకున్న ఈ మెంటల్ బ్లాక్ ఇండియన్స్ అందరికీ ఉండే ఫ్రెష్ అవుట్ ఆఫ్ ది బోట్ వేవ్సే. ఇలా చూడు సరసు, ఊరికి వెళ్లాలనే నీ అభిప్రాయం ఎంత త్వరగా నువ్వు మార్చుకుంటే నీకంత మంచిది. అందరూ అనుకుంటున్నట్టుగా ఈ దేశంలో ఏముందో నాకేం అర్థం కావడం లేదు. ఒక విషయం చెప్పు, కన్న వాళ్ళకి పెంచిన వాళ్ళకి తేడా ఉంటుంది కదా. ఇంకా నువ్వు మారలేదే.